వికారాబాద్ జిల్లా యాలాల మండల్ హెడ్ క్వార్టర్ లో గర్ల్స్ గవర్నమెంట్ హై స్కూల్ ఉంది. ఈ గర్ల్స్ గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేసే ఒక బయాలజీ టీచర్ ఆవిడకి ఏంటంటే కొంచెం పిల్లలకి ప్రాక్టికల్ గా చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ. 10th క్లాస్ లో ఒక సబ్జెక్ట్ లో మెదడు దాని నియంత్రణ అనే ఒక పాఠం ఉంది. దీన్ని పిల్లలకి ప్రాక్టికల్ గా చెప్పాలని చెప్పి ఆ టీచర్ ఎక్స్పెక్ట్ చేసింది. ఒక రోజు ఒక గొర్రె మెదడును కొనుక్కొని స్కూల్ కి వచ్చింది. ఆ మెదడును చూపిస్తూ ప్రాక్టికల్ గా పిల్లలకి మనిషి మెదడు పనితీరుని ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇంతవరకు బానే ఉంది. ఆ తర్వాత ఆ టీచరు స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న మిగతా టీచర్లు అందరినీ గుచ్చుగుచ్చి అడిగారు, ఏం మెదడు ఇది, ఎక్కడి నుంచి తెచ్చినావు, ఏంది ఇది అని రకరకాల క్వశ్చన్లు వేసారు. ఆవిడ నెమ్మదిగా మొదట్లో కొంచెం సావధానంగానే సమాధానం చెప్పింది. గొర్రె మెదడు అని చెప్పి సమాధానం చెప్పింది. కానీ వీళ్ళకి ఇంకా యాంగ్జైటీ ఆగక పదే పదే అదే క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేసిర్రు. దాంతో విసిగిపోయిన ఆ టీచర్ ఏం చేసిందంటే, ఎహపో ఇది ఆవు మెదడు అయితే ఏంది అని చెప్పి విసుక్కుంది. ఆ టీచర్ల టీం నుంచే ఎవరో ఒకరు హిందూ సంఘాలకి ఉప్పందించారు. ఏకంగా హిందూ సంఘాలన్నీ వచ్చి స్కూల్ ముందు ధర్నాకు దిగినాయి. ఆ టీచర్ ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్లు చేయడం స్టార్ట్ చేసినాయి. ఎందుకంటే హిందువులకి గో అంటే పవిత్రమైన జంతువు. సో ఆవును వధించి మెదడుని తీసుకొచ్చింది ఉద్దేశంతో వాళ్ళ ఆందోళనకు దిగిరు. ఏదో మునిగిపోయినట్టు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఎంఈఓ ఇమీడియట్ గా అక్కడికి వచ్చి ఏదో ఎంక్వైరీ చేసినట్టు చేసేసి ఆ టీచర్ ని సస్పెండ్ చేసిర్రు. అయితే ఇక్కడ రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటికి ఆన్సర్ మాత్రం ఎవరు చేయట్లేదు. ఫస్ట్, కొందరి నమ్మకాల కోసం ప్రాక్టికల్ గా పాఠం చెప్పిన ఒక టీచర్ ని సస్పెండ్ చేయడం కరెక్టేనా? రెండోది, స్కూల్లోకి ఒక జంతువు మెదడు తెచ్చి దాన్ని ప్రాక్టికల్ గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం తప్ప? మూడోది, అది అసలు గొర్రె మెదడు అని చెప్పి ఆ టీచర్ చెప్తుంది, లేదు ఆవు మెదడు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అది నిర్ధారణ అయిందా? ఒకవేళ అది నిర్ధారణ కాకుంటే ఏ బేసిస్ మీద ఆవిడ్ని సస్పెండ్ చేసిర్రు? పోనీ అది ఆవు మెదడే అనుకుందాం, ఆ రీజన్ చూపించి టీచర్ ని సస్పెండ్ చేయొచ్చా? సో ఇన్ని ప్రశ్నలు పక్కన పెట్టేసి ఇమ్మీడియట్ గా ఆగమేఘాల మీద ఆ టీచర్ ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎవరైనా నడిపిస్తున్నారా?